గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, వెల్కమ్ ఎవరీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మార్నింగ్ మీటింగ్లో టూత్ పేస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. యాక్చువల్గా మన దగ్గర ఒక టూత్ పేస్ట్ ఉంది, బయట మార్కెట్లో రకరకాల టూత్ పేస్ట్లు ఉన్నాయి. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఈ వెరైటీ ఆఫ్ టూత్ పేస్ట్లు, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సో వీటి ద్వారా ఏదైనా ఆపర్చునిటీ ఉందా, సో వీటి గురించి మనం ఈరోజు ఇక్కడ చూద్దామండి. సో మార్కెట్లో 7 రకాల వెరైటీస్ ఉన్నాయి. సో అందులో మొదటిది ఫ్లోరైడ్ టూత్పేస్ట్. సో ఒకప్పుడు బాగా ఫేమస్, బట్ ఇప్పుడు ఉన్నటువంటి అవేర్నెస్కి సో వీటి మార్కెట్ సైజ్ అనేది కొంత తగ్గుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఈ పేస్ట్ వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, సో స్ట్రెంగ్తెన్ ఎనామిల్ అండ్ ప్రివెంట్ క్యావిటీస్. సో ఎనామిల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అట్లనే క్యావిటీస్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడటానికి ఈ ఫ్లోరైడ్ టూత్పేస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అట్లనే పళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటివి రాకుండా ఉండటం కోసం, లైక్ దంతక్షయం అని చెప్పేసి అంటా ఉంటాం మనం. సో అటువంటి రాకుండా ఉండటానికి, ఒకవేళ తగ్గించుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడతా ఉంది. అయితే ఇది కంటిన్యూగా యూజ్ చేయటం వల్ల దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు మనం పేస్ట్ అనేది ప్రతిరోజు కూడా యూజ్ చేస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా పేస్ట్ తోటి ఓరల్ మౌత్ క్లీనింగ్ అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా కంటిన్యూగా వాడటం వల్ల ఇక్కడ దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఫ్లోరోసిస్ అనేటువంటి ప్రాబ్లం రావడానికి అది కారణం అవుతుంది. అట్లనే ఈ పేస్టు మింగితే, సో దానివల్ల కడుపు పాడైపోవటానికి, సో లోపల మంట లాంటివి, స్టమక్లో మంట లాంటివి రావడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. సో ఈ కారణంగానే చాలామందికి మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాము, టైంకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము, సో మేము మా లైఫ్ స్టైల్ అంతా కూడా బాగుంది అని అనుకునే వాళ్ళకు కూడా స్టమక్ క్యాన్సర్ రావడానికి, ఇంటెస్టైన్లో ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏమవుతుందనంటే ఇటువంటి టూత్పేస్ట్లు కారణమవుతా ఉన్నాయి. సో దీని మార్కెట్ సైజ్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ కాస్ట్, చీప్ రేట్లో ఉంటాయి కాబట్టి, అంటే తక్కువ ప్రైస్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ మార్కెట్ అనేది ఉంది. సో ఎందుకు అని అంటే మనకి రిచ్ పర్సన్స్ చూసుకుంటే 5% ఉంటారు. ఒకవేళ అబోవ్ మిడిల్ క్లాస్ చూసుకున్నా కానీ 20% వరకు ఉండొచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాసే ఉంటా ఉన్నారు. సో ఆ కారణంగా వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి తగ్గట్లుగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇటువంటి ప్రోడక్ట్నే ఎక్కువ వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా వాళ్ళు చూడరు, గమనించరు, తెలుసుకోరు. సో వాళ్ళకు ఒక పేస్ట్ కావాలి, సో మార్కెట్కి వెళ్ళామా 10 రూపాయలకి పేస్ట్ ఇవ్వండి, 20 రూపాయలకి పేస్ట్ ఇవ్వండి, వాళ్ళు రూపాయలతోటి అడగటం జరుగుతూ ఉంటుంది తప్పించి పర్టికులర్గా నాకు ఈ బ్రాండ్ పేస్ట్ ఇవ్వండి, ఈ వెరైటీ పేస్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడగరు. సో వీటిల్లో ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీస్ ఇటువంటి పేస్ట్లు ఏంటి అని అంటే మన కోల్గేటు, పెప్సోడెంట్ ఇటువంటివి. సో హై డిమాండ్ అండి, ఎందుకనంటే సో పళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి ఇదితోటి ప్రతి ఒక్కరూ కూడా 2 సంవత్సరాల పిల్లల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా బ్రష్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి, సో ఈ 80% ఆఫ్ ద పీపుల్ ఇటువంటి బ్రాండ్స్ మీద ఎక్కువగా వాళ్ళ డబ్బుని స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఉపయోగించడం వల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉండదు. అలానే ఇంకొక వెరైటీ చూసుకుంటే వైటనింగ్ టూత్పేస్ట్. సో వైటనింగ్ టూత్పేస్ట్ ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటే, ఎవరైతే బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, మా పళ్ళు తెల్లగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ విధంగా బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే టీనేజ్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా యూజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇది సిటీస్ ఏరియాలో ఇంకా ఎక్కువ మార్కెట్ అనేది ఉంటా ఉంది.
సో వీటిని యూజ్ చేయటం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే పళ్ళు తెల్లగా కనపడటానికి అవకాశం ఉంది. అట్లనే పంట మీద ఉన్నటువంటి ఆ పాచి కాఫీ మరకలు ఏవైతే ఉన్నాయో స్మోక్ చేయటం వల్ల వచ్చేటువంటి ఆ, పలక పాచి ఏదైతే ఉందో అటువంటి దాన్ని అంతా కూడా తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతా ఉంది కొంతవరకు. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే రెగ్యులర్గా దీన్ని అంటే ఓవర్ టైం ఎక్కువ రోజులు కనుక కంటిన్యూగా ఇటువంటి టూత్పేస్ట్లు యూజ్ చేయటం వల్ల ఎనామిల్ ప్రాబ్లం రావడానికి కారణమవుతా ఉంది. అట్లనే పంటి యొక్క సెన్సిటివిటీ కోల్పోయి ఆ ఇరిటేషన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఇప్పుడున్నటువంటి ఆ బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి ఆ మార్కెట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ రకమైనటువంటి వైటనింగ్ టూత్పేస్ట్లు గ్రాప్ చేసుకుంటా ఉన్నాయి. సో వీటి వల్ల కూడా ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది లేదు. వాళ్ళు కేవలం మా పళ్ళు తెల్లగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అటువంటి యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పళ్ళు అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడానికి కారణమవుతూ ఉంటాయి. అలానే ఇంకో వెరైటీ చూసుకుంటే సెన్సిటివిటీ టూత్పేస్ట్. సో చాలామందికి పళ్ళు నొప్పులు ఉంటాయి. ఆ, వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ వల్ల ఆ ఎసిడిక్ ప్రాబ్లము ఇటువంటివన్నీ కూడా తగ్గించుకోవడానికి ఈ సెన్సిటివిటీ టూత్పేస్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో ఇది ఎక్కువ కాలం యూజ్ చేయటం వల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే చాలా ఎఫెక్టివ్గా ఇవి ఆ, అంటే పెయిన్ కిల్లర్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుంది, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది. సో అలానే వీటిని కూడా కంటిన్యూగా ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల ఏమవుతుందనంటే కొత్త సమస్యలు అనేది రావడం జరుగుతూ ఉంటాయి. ఏదైతే ఆ పళ్ళకి ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్తనింగ్ ఏదైతే ఉందో దాన్ని అది తగ్గించేసి పళ్ళు త్వరగా పాడైపోవటానికి, ఒక రకంగా చెప్పాలంటే పళ్ళని కొరుక్కొని కొంచెం కొంచెంగా తినేస్తూ ఉంటాయి. సో అట్లా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి. అట్లానే ఎక్కువ కాలం యూజ్ చేయటం వల్ల అది ఆ విధంగా చిగుర్లను కూడా డ్యామేజ్ చేసి ఇన్సైడ్ లోపలికి వెళ్ళేసి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు రావడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. సో దీని మార్కెట్ సైజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకనంటే ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి డెంటల్ పెయిన్ తోటి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. బేసిక్గా ఏజ్డ్ పీపుల్ ఏజ్ పెరుగుతున్న కొంది ఏమవుతుందంటే వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయేసి పంటి నొప్పులు ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఇండియాలో యూత్ ఎక్కువ ఉంది, అట్లానే ఏజ్డ్ పర్సన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో ఆ కారణంగా దీని మార్కెట్ కూడా కాస్త డిమాండ్గా ఉంది. సో ఇవి సెన్సోడైన్ ఇటువంటి కంపెనీల్లో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో వాటిని ఆ పెయిన్ ఉన్నప్పుడు ఆ కొంతకాలం మాత్రమే లేదా డాక్టర్ ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏదైతే ఆ పెయిన్ వస్తుందో అది ఆ కొద్ది రోజులు మాత్రమే యూజ్ చేయాలి. సో అట్లానే ఇది బాగుంది కదా, దీంతో వాడుకుంటే నాకు పెయిన్ తగ్గిపోయింది కదా అని చెప్పేసి ఈ ఏజ్డ్ పర్సన్స్ ఏం చేస్తారంటే కంటిన్యూగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని కారణంగా ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాళ్ళ పళ్ళు కనపడకుండా పోతా ఉన్నాయి. అంటే కొంచెం కొంచెంగా అది ఆ పళ్ళని తినేయటం జరుగుతూ ఉంటుంది. అలానే ఇంకో వెరైటీ చూసుకుంటే హెర్బల్ అండ్ న్యాచురల్ టూత్పేస్ట్. సో ఇదొక మాయా అని చెప్పేసి చెప్పొచ్చండి. లైక్ ఇప్పుడు పతాంజలి, హిమాలయ ఇటువంటి వాటిల్లో ఇటువంటి పేస్ట్లు ఎక్కువగా కనపడతా ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి హెల్త్ అవేర్నెస్ మీద వీటి డిమాండ్ కూడా బాగా పెరిగింది. వీటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి అంటే లైక్ నీమ్ అండ్ క్లోవ్ అంటే వేప, ఆ, లవంగం ఇటువంటి వాటితోటి వీటిని తయారు చేస్తుంటారు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి న్యాచురల్ యాంటీబయోక్రోబయల్ ఏదైతే ఉందో అది ఆ పంటిని శుభ్రంగా ఉంచడం కోసం, ఫ్రెష్ బ్రీత్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లనే వీటిల్లో ఆ, నోటిని సంరక్షించేటువంటి ఎటువంటి కెమికల్స్ లేనటువంటి పదార్థాలు యూస్ చేయటం వల్ల
సో ఇది న్యాచురల్ అని చెప్పేసి ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇవి కూడా రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అలర్జిక్ రియాక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ, లవంగం ఒకటంటే మనం కాసేపు నోట్లో వేసుకొని చప్పరించగలం. అదే ఎక్కువ వేసుకొని చప్పరించాలి లేదా ఎక్కువసేపు దాన్ని చప్పరించాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఇరిటేషన్ లాగా రావటం జరుగుతూ ఉంటుంది. సో కొంతసేపటికి టంగ్ కానీ లేదా నోరు పొక్కటం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, ఊసేయటం జరుగుతూ ఉంటుంది. సో అట్లాగనే వీటిని కూడా కంటిన్యూగా యూజ్ చేయటం వల్ల, ఎక్కువ కాలం వీటిని యూజ్ చేయటం వల్ల అటువంటి అలర్జిక్ రియాక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఫ్లోరైడ్ ఫర్ క్యావిటీ ప్రివెన్షన్, దీంట్లో ఫ్లోరైడ్ అనేది లేకపోవడం కారణంగా ఇది క్యావిటీస్ ప్రివెంట్ చేయడానికి అవకాశం అనేది తగ్గిపోతూ ఉంది. సో దాని కారణంగా కంటిన్యూగా యూజ్ చేయటం వల్ల క్యావిటీ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇది అవకాశం ఉంది. అయితే ఇప్పుడంతా కూడా న్యాచురల్ 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 హెర్బల్ ప్రోడక్టు అనేటువంటి ఒక మాయలో దాని గురించి సరిగా తెలుసుకోకుండా, ఎటువంటి రీసెర్చ్ లేకుండా తయారు చేసినటువంటి ఇటువంటి తక్కువ రేటు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేయటం ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో అంటే ఎక్కువ కాలం యూజ్ చేసినటువంటి కారణంగా కొన్ని రకాలటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తూ ఉంది. ఇంకో వెరైటీ చూసుకుంటే చార్కోల్ టూత్పేస్ట్. అంటే ఇదంతా కూడా హ్యూమన్ సైకాలజీని మార్కెట్ చేసుకోవడం అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ తోటి మాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటూ పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ క్లోరైడ్ టూత్పేస్ట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఆ, ఏదైతే క్లైమేట్ టు డిటాక్సిఫై అండ్ రిమూవ్ సర్ఫేస్ స్టెయిన్స్, పంటి మీద ఉన్నటువంటి ఆ, పేరుకుపోయినటువంటి పలక పాచి ఏదైతే ఉందో అటువంటి దాన్ని ఎఫెక్టివ్గా తక్కువ టైంలో క్లీన్ చేయడానికి ఇది ఉపయోగపడతా ఉంది. అయితే ఇది ఆ, దీని స్మెల్ అనేది అంత గొప్పగా ఇష్టంగా ఉండదు కాబట్టి చాలామంది కూడా లైక్ చేయరు దీన్ని. అట్లనే ఇది హెల్ప్స్ న్యూట్రలైజ్ బ్యాడ్ బ్రీత్, నోట్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఇది కొంతవరకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇటువంటి టూత్పేస్ట్లు ఎక్కువ కాలం యూజ్ చేయటం వల్ల ఎనామిల్ అనేది పోవటానికి, అట్లనే ఆ పంటిని లైక్ మన వాళ్ళు బొగ్గు ఇటువంటి వేసి తోముతూ ఉంటారు. సో ఆ రాపిడ్ ఏం చేస్తుందనంటే పంటి మీద ఎనామిల్ పోవడానికి కారణం అవుతుంది, తర్వాత పన్ను డ్యామేజ్ అవడానికి కూడా కారణం అవుతుంది. సో ఒకదాని కోసం యూస్ చేస్తే ఇంకొక బెనిఫిట్ అనేది, ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అట్లనే కంప్లీట్గా పళ్ళ యొక్క కలర్ కూడా మారిపోవటానికి కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. ఎక్కువ కాలం యూజ్ చేయటం వల్ల డెంటల్ వైట్గా ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా కంటిన్యూగా వీటిని యూజ్ చేసినటువంటి కారణంగా ముందు ఎల్లోగా ఆ తర్వాత బ్లాక్గా కూడా మారిపోవడానికి కారణమవుతూ ఉంటాయి. సో దీనికి కూడా కొంత మార్కెట్ అనేది ఇప్పుడిప్పుడే రేజ్ అవుతా ఉంది. కారణం, సో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఇటువంటి టూత్పేస్ట్ కూడా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. అట్లనే వీటిని ఆ, ఇప్పుడు ఉన్నటువంటి ఆ, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఇటువంటి వాళ్ళు ఎక్కువ అవుతా ఉన్నారు. అంటే ఒకరిని చూసి ఇంకొకరు లైక్ లేబర్ అని చెప్పేసి చెప్పొచ్చండి. డైలీ రోజు కూలీ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇటువంటి రకాల టూత్పేస్ట్లని లేదా అటువంటి చార్కోల్ అటువంటి వాటితోటి తయారైనటువంటి పదార్థాలని డెంటల్ క్లీనింగ్ కోసం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇంకో వెరైటీ చూసుకుంటే యాంటీ ఫ్లాగ్ అండ్ టార్చర్ కంట్రోల్ డిపాజిషన్. సో ఇప్పుడున్నటువంటి ఆ, ఎక్కువ టైం ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకోవటం. ఒకప్పుడు రోజుకి 2 పూటలు తినేవాళ్ళు, ఆ తర్వాత 3 పూటలు తింటున్నారు. ఇప్పుడు చూస్తే
రోజుకి ఎన్నిసార్లు తింటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి కొంతమందిది అలా ఉంది. అంటే ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవటం. కనిపించిన ప్రతిదాన్ని కూడా తినాలి అనుకోవటం, కొనుక్కోవటం, తింటాం. ఎక్కడ తిరుగుతున్నా కానీ ఎప్పుడు కూడా నోరు అనేది ఆడుతూనే ఉంటుంది. సో ఆ కారణంగా ఏమవుతుందనంటే ఆ ఆ పంటి మీద ఆ పాచి, తర్వాత గారె పట్టడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే తిన్నటువంటి పదార్థాలు పంటికి అంటుకొని ఉండటం, అవి శుభ్రం చేసుకోకుండానే మళ్ళీ తింటూ ఉండటం. సో ఇట్లా యాక్చువల్గా డెంటల్ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఆ, ప్రతి మీల్ తర్వాత బ్రషింగ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే తిన్న ప్రతిసారి కూడా నోటిని శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు, బ్రష్ తోటి, పేస్ట్ తోటి. బట్ చాలామంది 2 పూటలు చేస్తుంటారు. ఇంకా ఎక్కువ మంది ఒక పూట మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఇట్లా ఒక టైం అనేది లేకుండా ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకునేటువంటి వాళ్ళకి ఏమవుతుందనంటే ఆ ఫుడ్ పార్టికులర్స్ ఏవైతే ఉన్నాయో పంటి మీద, తర్వాత చిగుర్ల మీద అట్లనే ఉండిపోయి, సో అవి పాచిలాగా లేకపోతే గారెలాగా పేరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి టూత్పేస్ట్లు యూస్ చేస్తూ ఉంటారు. సో ఇవి వాటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఇది ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిగుర్లు ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఫ్రెష్ బ్రీత్ అనేది ఇస్తుంది, కానీ అది చిగుర్లని డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే ఇరిటేషన్ రావడానికి, ఎలర్జీస్ రావడానికి ఇవి కారణం అవుతూ ఉంటాయి, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్. సో ఇది బ్యాక్టీరియాని మే ఎఫెక్ట్ ఓరల్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ ఇఫ్ ఓవర్ యూస్డ్. కంటిన్యూగా యూస్ చేయటం వల్ల బ్యాక్టీరియా కూడా అక్కడ ఫామ్ అవటానికి కారణం అవుతూ ఉంటుంది. సో కంప్లీట్గా ఆ పళ్ళు కలర్ అనేది మారిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రకంగా ఎక్కువగా తినేవాళ్ళు, అంటే ఎక్కువ సార్లు తినేవాళ్ళు పెరిగిపోవడం వల్ల దీని యొక్క మార్కెట్ కూడా పెరుగుతూ ఉందండి. సో ఇక్కడ ఆ, దీంతో కూడా ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనకి రావటం లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆ మోడరేట్, అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్, ఎక్కువ సార్లు తినేటువంటి ఆ లైఫ్ స్టైల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అటువంటి వాళ్ళు ఇటువంటి పేస్ట్ల మీద ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకో వెరైటీ చూసుకుంటే ఆయుర్వేదిక్ టూత్పేస్ట్. సో ఇది కూడా ఇప్పుడున్నటువంటి అవేర్నెస్, లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయుర్వేదిక్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ట్రెడిషనల్గా యూస్ చేసేటువంటి హెర్బల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఒక ఇంగ్రీడియంట్స్ తోటి వీటిని తయారు చేస్తూ ఉంటారు. లైక్ తులసి, తర్వాత బొబుల్, ఇటువంటి వాటితోటి వీటిని తయారు చేస్తూ ఉంటారు. సో ఇది న్యాచురల్ మైక్రోబయల్ బెనిఫిట్ అనేది దీనికి కూడా ఉంటుంది. సో ఇవి యూజ్ చేయటం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే కొంతమందికి అవి పడవు, దాని కారణంగా అలర్జిక్ రియాక్షన్స్ అనేది ఉంటున్నాయి. అట్లనే వీటికి సైంటిఫికల్గా ఎటువంటి టెస్ట్లు కూడా వీళ్ళు చేసి ఉండరు, అంటే రీసెర్చ్ లేకుండా. సో ఇది తులసి మంచిది, తర్వాత నీమ్ మంచిది అనేటువంటి ఉద్దేశంతో అటువంటి వాటిని యూజ్ చేసి తయారు చేస్తుంటారు. సో ఆ సైంటిఫిక్ రీజన్స్ లేని కారణంగా పర్టికులర్గా దీంతో ఈ బెనిఫిట్స్ అనేది మనం చెప్పలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీని మార్కెట్ సైజ్ చూసుకుంటే ఇప్పుడు డాబరు, అట్లానే పతాంజలి ఇటువంటి వాటిల్లో ఇటువంటి పేస్ట్లు అనేది ఉంటున్నాయి. సో కాస్త ఆ, చేదస్తంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తులసి మంచిది, తర్వాత వేప మంచిది అనుకునేటువంటి వాళ్ళు ఇటువంటి పేస్ట్లని కంటిన్యూగా ఎక్కువగా యూస్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రకమైనటువంటి బెనిఫిట్స్, అట్లనే ఒక్కొక్క రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అయితే అటామిక్ టూత్పేస్ట్ ఏదైతే ఉందో ఇది న్యాచురల్ ఫంక్షనల్ టూత్పేస్ట్. సో ఇప్పుడు సెన్సోడిన్ ఇటువంటి వాటిని చూసుకుంటే ఫంక్షనల్ టూత్పేస్ట్ అంటాం. అట్లానే
ఈ డాబరు లేకపోతే పతాంజలి ఇటువంటి వాటిని చూసుకుంటే న్యాచురల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. బట్ అది దానివల్ల బెనిఫిట్స్ వేరు, దీనివల్ల బెనిఫిట్స్ వేరు. దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేరు, దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేరు. బట్ అటామీ టూత్పేస్ట్ అనేది న్యాచురల్ ఫంక్షనల్ టూత్పేస్ట్. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి ఫంక్షనల్ టూత్పేస్ట్. సో అందుకనే దీనికి మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. సో ఇందులో ప్రొపాలిస్ ఉంది, అట్లనే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ప్రొపాలిస్ అంటే తేనెపార తుట్టు నుంచి తీసినటువంటి గుడ్ బ్యాక్టీరియా. అది ఉన్నటువంటి కారణంగానే తేనెకి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. న్యాచురల్ తేనె ఎన్ని రోజులైనా కానీ పాడైపోకుండా ఉంటుంది. కారణం దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రొపాలిస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ తేనెని పాడైపోకుండా చూడటం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఇంగ్రీడియంట్ని మన అటామీ టూత్పేస్ట్లో యూజ్ చేస్తున్నారు. సో అది పళ్ళని పాడైపోకుండా అది ప్రొటెక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్లోరైడ్ ఫ్రీ అండి. సో ఫ్లోరైడ్ ఆ, చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఆ కారణంగానే విలేజర్స్లో ఎక్కువ మందికి ఆ పళ్ళు గారె పట్టినట్టుగా కనపడతా ఉంటాయి. బట్ అది గారె కాదు, ఫ్లోరైడ్ కారణంగా పళ్ళు ఆ విధంగా తయారై ఉంటాయి. సో అట్లనే ఇది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ జెంటిల్ ఆన్ ఎనామిల్. ఎనామిల్ అనేది పోకుండా చాలా సెన్సిటివ్గా పళ్ళని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇది జెల్ ఫామ్లో ఉంటుంది. సో పళ్ళ మీద ఎటువంటి రాపిడి కూడా జరగడానికి అవకాశం లేదు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే క్యావిటీస్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేస్తూ ఉంది. గమ్ ఇన్ఫెక్షన్స్ అంటే షుగర్ల నుంచి రక్తం కారకుండా షుగర్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ప్రివెంట్ చేయడం జరుగుతూ ఉంది. నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ప్రివెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది అన్ని రకాల ఏజ్ల వాళ్ళకు కూడా సూటబుల్ అండి. లాంగ్ లాస్టింగ్ ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. ఎక్కువసేపు మౌత్ ఫ్రెష్గా ఉండటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. అయితే ఈ అటామీ టూత్పేస్ట్ తోటి మనం ఇక్కడ మనీ ఎర్న్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో అటామీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అట్లనే ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా మనం పర్చేజ్ చేసుకోవడానికి, గ్యారంటీగా డిస్కౌంట్ తీసుకోవటానికి. సో ఈ ప్రోడక్ట్ని ఉపయోగించుకొని మనం రిటైల్ మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకొని జనరల్ కమిషన్, బోనస్ లాంటివి కూడా తీసుకోవటానికి అటామీ యొక్క ఈ బైనరీ సిస్టమ్ 2 లైన్స్ ప్లాన్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అటామీ టూత్పేస్ట్ అనేది చాలా పాపులర్ అండి. ఎందుకు అనంటే ఇది సౌత్ కొరియా బ్రాండ్. సౌత్ కొరియాలో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ కంపెనీ అటామీ. వాళ్ళు హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో సౌత్ కొరియా అంటేనే ట్రస్టెడ్ కంట్రీ అని చెప్పేసి చెప్తా ఉంటారు ఎంటైర్ ద వరల్డ్. సో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చాలా నీట్గా, చాలా తక్కువ టైంలో మంచి డెవలప్మెంట్ అనేది కంట్రీని కూడా చేయటం జరిగింది. సో ఈ టూత్పేస్ట్లో ఉన్నటువంటి యూనిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మనకి మిగిలిన వెరైటీ ఆఫ్ 7 వెరైటీస్ ఆఫ్ టూత్పేస్ట్లు చూస్తే సో ఆల్మోస్ట్ అన్ని బెనిఫిట్స్ కూడా ఇక్కడ మనకి రావటం జరుగుతూ ఉంది. సో ఇందులో యూజ్ చేసినటువంటి ప్రొపాలిస్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది ఒక న్యాచురల్ సబ్స్టెన్స్. సో ఇది బీస్ అంటే తేనెటీగల ఆ, దాని నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ని దీనికి ఉన్నాయి. అట్లనే ఇది క్యావిటీస్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడానికి, గమ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే చిగుర్లకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లనే ఇందులో యూజ్ చేసినటువంటి అనదర్ ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. సో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది నార్మల్గానే యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం గ్రీన్ టీని. సో ఇందులో గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందనంటే బ్యాడ్ బ్రీత్ రాకుండా చూస్తూ ఉంది. ఓరల్ హెల్త్కి ఇది ఎంతగానో ఉపయోగపడటం జరుగుతూ ఉంది. అట్లనే ఫ్రెష్ బ్రీత్, బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్ బ్రీత్ రావటానికి బ్రష్ చేసుకున్నాక ఎక్కువసేపు
చాలా ఫ్రెష్గా ఉండటానికి ఇది మనకి ఉపయోగపడుతూ ఉంది. అట్లనే గమ్స్ను కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. సో దీంట్లో మిగిలిన 7 రకాల వెరైటీస్ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ టూత్పేస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో ఆ 7 రకాల బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. సో క్యావిటీస్ని ప్రివెంట్ చేస్తూ ఉంది, ఫ్రెష్ బ్రీత్ వస్తూ ఉంది, చిగుర్ల హెల్త్కి ఉపయోగపడుతూ ఉంది, వైటనింగ్ ఎఫెక్ట్ ఉంది, అంటే పళ్ళని తెల్లగా ఉంచడానికి ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది, ప్లాగ్ రిమూవల్ అంటే పాచిని రిమూవ్ చేస్తూ ఉంది, గారె పంటి మీద పట్టినటువంటి గారె ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ఇది రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. సో చాలా సేఫ్ అండ్ జెంటిల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పంటి మీద ఎనామిల్ పోకుండా చాలా సేఫ్గా, చాలా జెంటిల్గా ఓరల్ క్లీనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లనే లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్, అంటే కంటిన్యూగా దీన్ని యూజ్ చేసినటువంటి కారణంగా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఇది మనకి ఉపయోగపడతా ఉంది. సో అట్లా మిగిలిన 7 రకాల వెరైటీస్లో ఉన్నటువంటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ ఏదైతే ఉందో అన్ని బెనిఫిట్స్ని కూడా మనకి అటామిక్ టూత్పేస్ట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అట్లా ఏదో ఒకదాని పర్పసే ఏదో ఒక రకమైనటువంటి పేస్ట్ కొనుక్కొని వాడకుండా అన్ని రకాలుగా మనకి బెనిఫిట్ చేసేటువంటి ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అటామిక్ టూత్పేస్ట్ మనకి ఎంతో ఉపయోగకరం. సో దీన్ని డైలీ ఎవరైతే అటామిక్ టూత్ బ్రష్ ఉపయోగించుకొని డైలీ 2 టైమ్స్ బ్రష్ చేస్తారో చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందండి. జస్ట్ బఠానీ గింజంత ఆ, మన బ్రష్ మీద తీసేసుకొని 2 పూట్ల కనుక బ్రష్ చేసుకోగలిగితే, అట్లా లాంగ్ టర్మ్ ఆ అలవాటు కనుక మనం చేసుకోగలిగితే 90% ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ని మనం రాకుండా చూసుకోవడానికి, ఒకవేళ ఇప్పటికే అటువంటి ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటే వాటిని తగ్గించుకోవటానికి కూడా ఆ రకమైనటువంటి అలవాటు మనకి చాలా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికోసం ఈ పేస్ట్తో పాటు సాఫ్ట్ బ్రిస్టిల్స్ ఉన్నటువంటి బ్రష్ కూడా యూస్ చేయాలి. సో దానికి అటామీ టూత్ బ్రష్ అనేది సూటబుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది ఎంటైర్ ఫ్యామిలీ కూడా యూస్ చేయొచ్చండి. యాక్చువల్గా డాబర్ కానివ్వండి, లేకపోతే సెన్సోడైన్ కానివ్వండి, ఇటువంటి పేస్ట్లు చూస్తే బిలో 7 ఇయర్స్ వాళ్ళు, అంటే పిల్లలకి ఒక ఏజ్లో పళ్ళు ఊడిపోయి మళ్ళీ కొత్తగా పళ్ళు వస్తాయి. సో ఆ ఆ ప్రాసెస్ జరిగే వరకు ఆ ముందు వాళ్ళు ఎవరు కూడా మార్కెట్లో ఉన్నటువంటి అటువంటి ఫంక్షనల్ టూత్పేస్ట్లు యూస్ చేయకూడదు అని చెప్పేసి దాని మీద క్లియర్గా ఉంటుంది. బట్ ఎవరు కూడా దాన్ని అబ్జర్వ్ చేయరు. ఫ్యామిలీ అంతా కూడా ఒకే రకమైనటువంటి టూత్పేస్ట్ వాడుతూ ఉంటారు. దాని కారణంగా పిల్లల పళ్ళు అనేది త్వరగా పాడైపోవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు జనరేషన్లో ఎక్కువ అని చెప్పేసి చెప్పొచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి చాక్లెట్స్, తర్వాత ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం దానికి కారణమవుతూ ఉంటుంది. సో బట్ అటామిక్ టూత్పేస్ట్ అనేది 2 ఇయర్స్ అండ్ అబోవ్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు, ఎంతకాలమైనా యూస్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హోల్ ఫ్యామిలీ అంటే టోటల్ ఫ్యామిలీకి కూడా సూటబుల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఫ్లోరైడ్ ఫ్రీ అండి. దాని కారణంగా ఎవరైతే ఆ ఫ్లోరైడ్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దీన్ని మనం ఈజీగా రికమెండేషన్ అనేది చేయొచ్చు. సో దీని గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, దీంతో ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఒక అటామీ డిస్ట్రిబ్యూటర్ని మీరు కనెక్ట్ అవ్వచ్చు, లేదా అటామీ ఎడ్యుకేషన్ సెంటర్ని విజిట్ చేయొచ్చు, లేదా అటామీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి 2 రకాల సైజులలో అవైలబిలిటీ ఉందండి. 200 గ్రామ్స్ టూత్పేస్ట్ అవైలబిలిటీ ఉంది, 50 గ్రామ్స్ టూత్పేస్ట్ అవైలబుల్ ఉంది. సో 50 గ్రామ్స్ టూత్పేస్ట్ అనేది ఒక ప్యాక్లో ఒక 4 వస్తూ ఉన్నాయి. సో దాని కాస్ట్ చూసుకుంటే ఎంఆర్పి 600 ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే ఎవరైతే అటామీలో మెంబర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళకి 484 రూపీస్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ కూడా పీవీ వస్తుందండి. పీవీ మీన్స్ పాయింట్ వాల్యూ. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బాక్స్కి 1600 పీవీ అనేది రావడం జరుగుతూ ఉంది. ఒక బాక్స్ మనం రిటైల్ చేయగలిగామనంటే 116 రూపాయలు మనకి ఇక్కడ మిగులుతూ ఉన్నాయి. సో దీన్ని మీరు పర్సనల్గా కొని యూజ్ చేసుకోవచ్చు. దీంతో రిటైల్ చేసుకొని ఇన్స్టెంట్గా మనీ కూడా సంపాదించుకోవచ్చు. అలానే 200 గ్రామ్స్ టూత్పేస్ట్ చూసుకుంటే సింగిల్ పేస్ట్ కనుక పర్చేజ్ చేస్తే 354 రూపీస్కి వస్తూ ఉంది. దీనికి 850 పీవీ వస్తుంది. దీని ఎంఆర్పి రేటు 400 ఉంటుంది.
సో ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ 46 రూపీస్ ఉంటుందండి. అంటే 450 గ్రామ్స్ మనం పర్చేజ్ చేస్తే 484 రూపాయలు అవుతున్నాయి డిస్ట్రిబ్యూటర్కి. అదే ఎంఆర్పి అయితే 600. అదే ఒక 200 గ్రామ్స్ టూత్పేస్ట్ పర్చేజ్ చేస్తే ఎంఆర్పి 400, అంటే 200 రూపాయలు ఇక్కడ సేవ్ అవటం జరుగుతూ ఉంది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో చూసుకున్నా కానీ 130 రూపాయలు అనేది డిఫరెన్స్ ఉంది. సో అందుకని ఎవరైతే దీన్ని పర్సనల్గా కొని వాడాలి అనుకుంటున్నారో, దీన్ని కంటిన్యూగా యూజ్ చేద్దాం అనుకుంటున్నారో, 200 గ్రామ్స్ టూత్పేస్ట్ కొనుక్కొని వాడటం అనేది తక్కువ ప్రైస్ పడుతుంది. సో ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లానే 200 గ్రామ్స్ టూత్పేస్ట్ అనేది 5 ప్యాక్ కూడా అందుబాటులో ఉందండి. 5 ప్యాక్ కనుక తీసుకుంటే 1711 రూపీస్కి వస్తూ ఉంది. 4300 పీవీ ఉంది. ఎంఆర్పి 2000 రూపీస్ ఉంది. 289 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ రావటం జరుగుతూ ఉంది. అంటే ఈ పేస్ట్ను ఉపయోగించుకొని మనం బిజినెస్ మనీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో అటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు చిన్న పేస్ట్ కావాలనుకుంటే ప్యాక్ పర్చేజ్ చేసుకోవడం, పెద్ద పేస్ట్ కూడా ఇటువంటి 5 ప్యాక్ పర్చేజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రిటైల్ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదా ఫ్యామిలీ అంతా కూడా యూజ్ చేస్తున్నప్పుడు, కంటిన్యూగా దీన్నే యూజ్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ పేస్ట్ కొనటం కంటే కూడా 5 ప్యాక్ కొనటం ద్వారా ఒక్కొక్క పేస్ట్కి 11 రూపాయలు అడిషనల్గా డిస్కౌంట్ తక్కువ రేట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ ఒక 18 పాయింట్స్ ఇవ్వడం జరిగిందండి. దంతాల నుంచి రక్తం కారటాన్ని తగ్గిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే చిగురు నుంచి ఏదైతే బ్లడ్ వచ్చేటువంటి ప్రాబ్లం ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడతా ఉంది. అట్లనే చిగుర్ల వాపు, పిప్పి పన్ను నొప్పి ఇటువంటి వాటిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లనే నాలుగు కూడా పగలకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. గొంతు నొప్పి నివారణ కూడా ఇది ఉపయోగపడుతుంది. కొంతమందికి ఆ, కొన్ని సీజన్స్లో పర్టికులర్గా జర్నీలు చేసిన తర్వాత చూస్తే గొంతు డ్రై అయిపోతూ ఉంటుంది. లేదా ఎక్కువ మాట్లాడిన తర్వాత ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎక్కువ అరవటము ఇటువంటి కారణంగా ఆ గొంతు అనేది నొప్పి రావటం జరుగుతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. సో జలుబు ఇటువంటి ఏదన్నా ఉంటే దీన్ని వేడి నీళ్ళల్లో పట్టి ఆవిరి పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ముఖంపై మొటియాలు గనక ఎక్కువగా గనక ఉంటే దీన్ని ఆయింట్మెంట్ లాగా రాసుకుంటే వాటిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ మొటియాలు పోయిన తర్వాత వచ్చేటువంటి ఆ నల్లటి ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి కూడా ఇది క్రీమ్ లాగా రాసుకోవచ్చు. దురద ఇటువంటి వాటికి, కాళ్ళు కొంతమందికి ఆ షుగర్ వచ్చిన వాళ్ళకి చూస్తే కాళ్ళు నల్లగా అయిపోయి ఎక్కువ గీక్కుంటా ఉంటారు. సో వాళ్ళు గీక్కోవడానికి చూస్తే పర్టికులర్గా ఒక చిన్న దువ్వెన లాంటిది పెట్టుకొని దూకుంటా గీకుతూ ఉంటారు. సో అటువంటి కాళ్ళ దురదలు పోగొట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సోరియాసిస్ ప్రాబ్లం తోటి సఫర్ అయ్యే వాళ్ళకి ఆయింట్మెంట్ లాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. పర్టికులర్గా సోరియాసిస్ తోటి చాలా మందికి అరికాళ్ళు అరిచేతులు పగిలిపోతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు దీన్ని డైలీ 1 or 2 టైమ్స్ దానికి ఆయింట్మెంట్ లాగా పూసుకోవడం ద్వారా అవి తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. కాళ్ళల్లో ఆనెలు అని చెప్పేసి వస్తూ ఉంటాయి, అటువంటి వాటిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో కడుపు ఉబ్బరంగా ఉంటే వేడి నీళ్ళల్లో వేసుకొని తాగినా కానీ ఆ ఉబ్బరం అనేది తగ్గిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. బట్ ఇది రెగ్యులర్గా చేయకూడదండి, రోజు కూడా. ఎప్పుడన్నా ఒకసారి కావాలనుకుంటే మీకు ఇంకొక ఆల్టరేషన్ లేకపోతే చేయొచ్చు. అట్లానే ఆ కాలిన గాయాలు తెలియకుండా ఇంట్లో ఏదైనా వంట చేస్తున్నప్పుడు కాలినా, లేదా బైక్ క్లీన్ చేస్తున్నప్పుడు సైలెన్సర్ కాలినా, ఇటువంటిది ఏదైనా కాలినటువంటి గాయాలకు కూడా ఇది బర్ణాలాగా ఉపయోగపడుతుంది. ఫైల్స్ ప్రాబ్లం తోటి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు దీనికి ఆయింట్మెంట్ లాగా ఉపయోగించుకోవచ్చు. కాళ్ళ పగుళ్ళు కామన్గా చాలా మంది కూడా ఉంటూ ఉంటాయి. ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళకి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళ పగుళ్ళు అనేది త్వరగా వస్తూ ఉంటాయి. ఆ కాళ్ళ పగుళ్ళను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎరుపు పళ్ళు తెల్లగా మారటానికి ఇది ఉపయోగపడుతుంది. నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. సో అటామీ టూత్పేస్ట్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయటం జరుగుతూ ఉంది. సో ఈవెన్ పిల్లలు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ మింగినా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా రాదు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అటామిక్ టూత్పేస్ట్. సో ఎవరైతే డైలీ ఒక టూత్పేస్ట్ అట్లనే ఒక 2 బ్రషెస్ ఇవ్వగలుగుతారో అటువంటి వాళ్ళు ఒక సంవత్సరం రోజుల లోపు
నెలకి 50,000 నుంచి ₹1,00,000 సంపాదించేటువంటి పొజిషన్ కూడా వెళ్ళటానికి అటామీ ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈవినింగ్ జరిగేటువంటి ప్లాన్ ప్రజెంటేషన్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మీరు ఇక్కడ కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.